'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీ భయ్యా. నేను ఒకటి చెప్తున్నా భయ్యా. ఈ మూవీలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. కానీ అది యావరేజ్ కూడా అనిపియడానికి కారణం 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్' కొన్ని సీన్స్ దగ్గర తన భుజాల మీద తీసుకెళ్ళాడు భయ్యా. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇదైతే ఫస్టు. అయితే భయ్యా దీంట్లో సాంగ్స్ విషయానికొస్తాం. సాంగ్ అయితే 'నాన్న హైరానా' సాంగ్ అయితే లేదు భయ్యా. ఇది చాలా దారుణంగా అనిపించింది. ఎందుకంటే బయటొచ్చినప్పుడు అనమాట ఆ సాంగ్ వదిలారుగా. అయితే ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకైతే. అయితే మూవీలో వస్తుంది ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ అదైతే లేదు. డూప్ సాంగ్ ఉంది భయ్యా. డూప్ సాంగ్ విజువల్ లెక్కనైతే వేరే లెవెల్‌లో ఉంది. కానీ ఆ సాంగ్ అక్కడ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అదొకటి. 'జరగండి' సాంగ్ భయ్యా. 'జరగండి' సాంగ్ కూడా బానే ఉంది. విజువల్ లెక్కన చాలా బాగుంది. అయితే భయ్యా దీంట్లో మనకి 'రామ్ చరణ్' సెకండ్ హాఫ్‌లో ఉన్నంత అంటే అప్పన్న క్యారెక్టర్‌లో ఉన్నంత ఫస్ట్ హాఫ్‌లో అయితే ఉండదు భయ్యా. ఇంట్రో సీన్స్ కొద్దిగా బాగుంటాయి. కామెడీలు కూడా అక్కడక్కడ వర్కౌట్ అయినట్టు అనిపించింది. అది కూడా డైలాగ్స్‌తో వస్తున్నాయి భయ్యా ఆ కామెడీలు. అయితే దీంట్లో మనకి ఎస్.జె. సూర్య గారి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశా. ఎందుకంటే 'సరిపోదా శనివారం' మూవీలో అతని యాక్టింగ్ ఎలా ఉంది, అతని యాక్టింగే హ్యాండ్స్ ఆఫ్ చేయాలనిపించింది నాకైతే. ఈ మూవీలో ఆ రకంగా అయితే లేదు భయ్యా. ఇది చాలా దారుణంగా అనిపించింది. అయితే మనకి సెకండ్ హాఫ్ కొద్దిగా బెటరు. ఫస్ట్ హాఫ్ మాత్రం అబోవ్ యావరేజ్ అనిపించింది. అయితే కొన్ని కొన్ని సీన్స్ కాపీ కొట్టినట్టే అనిపించింది. అదే కాకుండా భయ్యా డైరెక్టర్ శంకర్ గారు 'గేమ్ చేంజర్' మూవీ తీస్తూనే 'ఇండియన్ 2' తీశారనుకోండి భయ్యా. దానివల్లే అనమాట ఈ 2 సినిమాలకి అదో రకమైన టాక్ అయితే వస్తుంది. 'ఇండియన్ 2' మూవీ అయితే ఫ్లాప్ అయింది భయ్యా. ఈ మూవీ కూడా ఆ రకంగా అవుతుందని నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే 'రామ్ చరణ్' కనుక లేకపోతే ఈ మూవీ ఎందుకు పనికిరాదు భయ్యా. అలాంటి ఒపీనియన్ వచ్చింది నాకైతే. అంత దారుణంగా ఉంది. అసలు నేను ఊహించుకోలేదు. ఏంట్రా బాబు అసలు మనం అంటే చిట్టిబాబు అంటే రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ ఉంటుందిగా. అది సెకండ్ హాఫ్‌లో అప్పర్ క్యారెక్టర్‌గా అయితే మనకి ఇంట్రో అవుతుంది భయ్యా. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు సెకండ్ హాఫ్‌లో. ఆ 20 మినిట్సే మనకి బాగా అనిపిస్తుంది భయ్యా. మిగతా సినిమా మొత్తం బోర్ అనిపిస్తుంది. అసలు ఎందుకు పోయాంరా అనిపిస్తుంది. ఒక సీన్‌కి ఒక సీన్ మ్యాచ్ అయ్యేలా కూడా ఉండదు భయ్యా. అది చాలా దారుణంగా అనిపించింది. అసలు 'రామ్ చరణ్' కెరియర్‌లో అనమాట ఇలాంటి డైరెక్టర్‌తో అనమాట సినిమా తీయకూడదని నాకు అనిపించింది భయ్యా. అలాంటి చెత్త డైరెక్టర్ ఆయన కమ్‌బ్యాక్ ఇస్తాడు అనుకున్నాం. కానీ మూవీలో ఏమీ లేదు. అలాగే స్టోరీ కూడా నచ్చదు భయ్యా మనకి. ఆ ట్రైలర్ మనకి బాగా నచ్చింది భయ్యా చెప్పాలి అంటే. భారీ మిలియన్ వ్యూస్‌లో అయితే క్రియేట్ అయింది ట్రైలర్ అనమాట. కానీ మూవీ మాత్రం అబోవ్ యావరేజ్. అసలు ఏమీ లేదు మూవీలో. 'రామ్ చరణ్' పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి పోవచ్చని నాకు అనిపించింది. అసలు చాలా దారుణం. నాకు మూవీ చూశాక ఏం అనాలో అర్థం కావట్లేదు భయ్యా. ఇది పరిస్థితి. అలాగే మూవీ మీరు ఒకవేళ చూసుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇస్తుంటాను కదా ప్లీజ్.